స్పందించకపోతే నేను ఇయ్యను మేము పంపించాం ఎంత అయితే సరిపోతుందా మీకు చాలదా మీదే ఉందే రాష్ట్రం వేరే రాష్ట్రాలు సానుకూలంగానే స్పందిస్తూ మళ్ళీ జేపీ నడ్డాతో భేటీకి ఎంపీల సన్నాహాలు ఇటు రాష్ట్రంలో ఇష్టారాజ్యపు వినియోగానికి అడ్డుకట్ట డీలర్ల వద్ద అక్రమ నిల్వలు వెలికితీతక చర్యలు రైతుల్లో అవగాహన కల్పించే దిశగా క్షేత్రస్థాయికి ఆదేశాలు నియంత్రణ చర్యలపై కలెక్టర్లు ఎస్పీలతో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్. ఒకసారి ఈ పాయింట్ల గురించి మాట్లాడదాం మిత్రులారా. మనం ఓకే, పార్లమెంట్ ఆవరణలో ప్లకార్ల ప్రదర్శన ఎవరు కాంగ్రెస్ ఎంపీలు ప్రదర్శించారు, అది ఓకే మంచిదే. ఎరువుల మంత్రి జేపీ నడ్డాతో ప్రత్యేకంగా భేటీ అయినరు. 3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా విడుదలకు వినతి పత్రం కూడా ఇచ్చిండ్రు. ఇక్కడ ఇగో మీరు కనిపిస్తుందా, చూడండి బాగా చూడండి. తెలంగాణ ఎంపీల విజ్ఞప్తిపై జేపీ నడ్డా సానుకూలంగా స్పందించిండు. సానుకూలంగానే స్పందిస్తాడు, ఏం తిరస్కరించాడు. ఆ వినతి పత్రం నాకేం వద్దు సించి అక్కడ ఏం పడేయడు, అన్ని సానుకూలంగానే తీసుకుంటారు. శాలువ కూడా భుజాలు వంచి కప్పుకుంటారు, పుష్పగుచ్చం ఇస్తే నిండుగా పట్టుకుంటారు. కానీ పనులు అవుతున్నాయండి ప్రజలారు మీరు చెప్పండి. యూరియా ఎంత అవసరం ఉంది మనకు, ఎంత అవసరమైన యూరియా కనీసం 50% కూడా రాలేని పరిస్థితి ఉంది. ఎక్కడ మనకి ఏమైనా నిధులు వచ్చినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మనకి ఏం వచ్చినా ఒక్కసారి చెప్పండి ప్రజలారా. వరద బాధితులకు కూడా మనకు ఏదో ఇట్లా చిల్లర దానం చేసినట్లున్నది. గతంలో వరదలు వచ్చినాయి మనకు లాస్ట్ ఇయర్ అనుకుంటా, అడ్డగోలుగా వరదలు వస్తే ఆ ఖమ్మం అటు ప్రాంతంలో ఏపీకి ఏమో అడ్డగోలుగా నిధులు ఇస్తున్నారు, తెలంగాణకి ఇస్తలేరు. వరద సాయం కూడా తూతూ మంత్రంగానే ఉంది. అట్లా ఉంది వివక్ష కేంద్రాన్ని. సానుకూలంగా స్పందించకపోతే మరి ఏం చేస్తాడు. నేడు మళ్ళీ జేపీ నడ్డాతో భేటీకి ఎంపీల సన్నాహాలు. కేవలం కాంగ్రెస్ ఎంపీలు కాదు, బీజేపీ ఎంపీలు కూడా పోతే బెటర్. ప్రజలారా నిజమా కాదు ఒకసారి మీరు కామెంట్లలో చెప్పండి. వీళ్ళకు బాధ్యత లేదా, బీజేపీ ఎంపీలకు పట్టు లేదా తెలంగాణ మీద? వాళ్ళని ఓట్లేసి గెలిపించారు కదా, ఎందుకు గెలిపించారు? ఆడ పోయి ఏమన్నా పట్టకరానికినే కదా గెలిపించింది రాష్ట్రానికి, ఎందుకు గెలిపించారు? కాబట్టి కాంగ్రెస్ ఎంపీలతో పాటు లేదు, కాంగ్రెస్ ఎంపీలతోటి పోకున్నా మీరన్నా సపరేట్ పోయి బీజేపీ ఎంపీలు 6 ఎంపీలు 2 కేంద్ర మంత్రులు పోయి వినతి పత్రాలు ఇవ్వండి మహాప్రభు. యూరియా కావాలి, ప్రజలు అల్లాడుతున్నారు లైన్లో నిలబడి. ఇటు రాష్ట్రంలో ఇష్టారాజ్యపు వినియోగానికి అడ్డుకట్ట, ఇది కూడా మంచిదే పాయింట్. రాష్ట్రంలో అడ్డగోలుగా వినియోగిస్తున్నారు, డీలర్లు తీసుకుపోయి ఆ డంపు చేసుకుంటున్నారు ఎక్కడికక్కడ. ఇక కొందరేమో పాలు తయారు చేయడానికి, కల్తీ పాలు తయారు చేయడానికి, ఆ గ్రనేట్ రాళ్ళు, ఆ గుట్టలు పీల్చడానికి మందు తయారు చేస్తారు కదా, ఆ మందుకు రకరకాలుగా వినియోగిస్తున్నారంట. ఇది ఎక్కడ అన్యాయమా బాబు? ఈ పంటలు పండకపోతే ఏంది నాకు అర్థం కాదు. కడుపు కాలదా మనకు? రైతులు పొట్టగొట్టినట్లు కదా, దేశ ప్రజల లేకపోతే రాష్ట్ర ప్రజల రైతుల పొట్టగొట్టినట్లు కాదా? రాజ్యాంగం వినియోగిస్తున్నారంట. డీలర్లు అయితే డంపులు వాళ్ళతోటి అధికారులతోటి కుమ్మక్కై డంపులు తెచ్చి పెట్టుకొని రైతులకు బ్లాక్లు అమ్మడం, ఎక్కువ రేటుకి అమ్మడం, రైతుల దగ్గర పెట్టుబడికి పైసలు ఉండవు కదా, ఖాతా రాసుకోవడం, మిత్తిలు అడ్డగోలు వేయడం. డీలర్లు గ్రామాలలో మీరు చూడండి, నేను చెప్పేది అబద్ధం కాదు సుమా, నేను తమాషా చెప్తలేను, నేను ప్రాపర్గా నాకు తెలియదు, నేను మాట్లాడను. డీలర్లు అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. చిన్న ఫర్టిలైజర్ షాపులోళ్ళు, వాళ్ళు ఫర్టిలైజర్ షాపులోళ్ళు పెట్టుకుంటారు కదా ఊర్లలో, వాళ్ళు డీలర్ వీళ్ళంతా కలిసి లక్షలు సంపాదిస్తున్నారు. రైతుల దగ్గర పెట్టుబడికి ఉండవు పైసలు, అన్ని ఖాతా తెస్తారు, పంట వచ్చినాక వీళ్ళకి అమ్మాలి. మళ్ళీ పత్తియో లేకపోతే ఒడ్లు ఏం కథనో మొత్తం మిత్తిలు వేస్తారు, ఆ మిత్తికే పోతాయి పైసలన్నీ, లక్షలు సంపాదిస్తున్నారు వాళ్ళు. అట్లా ఉంది వాళ్ళ దందా. డీలర్ల వద్ద అక్రమ నిల్వల వెలికితీతక చర్యలు. ఎప్పుడు వెలికి తీస్తారండి? రాజకీయ నాయకులు కుమ్మక్కు లేదా, అధికారుల కుమ్మక్కు లేదా, డీలర్లు వీళ్ళంతా సస్తంభాలు లేవా మీకు? ఎప్పుడు వెలికి తీస్తారు? రైతుల్లో అవగాహన కల్పించే దిశగా క్షేత్రస్థాయికి ఆదేశాలంట. కలెక్టర్లపై ఎస్పీలతో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్. తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రజలు ఓట్లేనికే గంటలు నిలబడాలి, యూరియా కోసం గంటలు నిలబడాలి. ఎందుకోసం ఏంటికున్నట్లు ఏం కథ? ఊకే ఇదంతా ఉత్త కథ అవుతుంది. ఒక ద్రవ రూపంలో యూరియా రావాలి,
ఎట్లయితే పిచికారీ చేస్తున్నావో క్రిమి సంహారక మందులు యూరియా కూడా అట్లా వస్తే అయిపోతుంది ఊకే పంచాయతీ లేకుండా. కేంద్రమేమో మొండి చేయి చూపుతుంది. ఎన్ని వినతి పత్రాలు, ఎన్ని శాలువాలు కప్పు, కావాల్సినంత యూరియా పంపించాలి కదా. తెలంగాణ కనీసం రైతుల కోసం మేలు కూడా చేయరా అండి మీరు కేంద్ర ప్రభుత్వం? ఇక్కడ ఉన్న ఎంపీలు అది కూడా అడగరా? సరే మెట్రో రైలుకు నిధులు ఇవ్వలే, పర్మిషన్ ఇవ్వలే, లేకపోతే ఆ ఫ్యూచర్ సిటీకి ఇవ్వలే, లేకపోతే మూసీ నదికి నిధులు ఇవ్వలే, అవి అంటే పక్కన పెడదాం. కనీసం రైతులు మనకు అన్నం పెట్టేటోళ్ళకు కూడా ఇవ్వకపోతే ఎట్లా అండి? నాకు అర్థం కాదు. ఇది మరీ భావదారిద్రం నిజంగా. ఇక్కడున్న ఎంపీలు నిజంగా చాలా బాధపడాలి వాళ్ళు. 6 ఎంపీలు 2 కేంద్ర మంత్రులు ఏం చేస్తారో ఏం కథరో. తెలంగాణ ప్రజలు మీ మీద నమ్మకంతో వేస్తున్నారండి, మీ ముఖాలు చూసో లేకపోతే అది కాదు. తెలంగాణ ప్రజలు నరేంద్ర మోడీ గారిని, లేకపోతే ఇక్కడ కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి అరే ఏమో ఇక్కడ గెలిపిస్తే వీళ్ళు పోయి తెస్తారని వేస్తున్నారు. మీరేమో సున్నా ఏం తెస్తలేరు. మీకే తెలవాలి ఇక.